నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. గప్చుప్. అమ్మాయిలు మరీ అల్లరి పిల్లలు అయిపోతున్నారు. ఏంటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు? ఇంకా ముచ్చట్లాపి పడుకోండి. హుష్, మీకే చెప్పేది. షో. గప్చుప్. ఆహాహా, గప్పు చుప్పులంట. ఓహోహో, గప్పు చుప్పులంట. గుండ్రని బంగారు బొజ్జతో అందరికీ నోరూరించనంట. వైరల్ కదరా ఇది ఇంటింట. ఆ వైరస్సే తెచ్చేనంట తంట. పండెనురా ఆ బండివాని పంట, రగిలెనురా ఇంటిలో మంట. అయినను దానిని వదిలేది ఎటులంట ఎటులంట. గప్చుప్గా గప్పు చుప్పులను మింగుట నేర్పును రమ్మంట. అందుకోరా గప్పు చుప్పుల జంట, చేయరా వాటికి గుంట. పచ్చని పుల్లని పానీలో ముంచి తీయాలంట. అలా అలా గుప్పెడు ఉల్లిని వేయాలంట. ఇక మూసిన కనులతో ప్రపంచమును మరిచి, లెక్క మరిచి, తిండి నియమములు మరిచి, గొంతులోకి అలా అలా దింపాలంట. అదిగదిగో వానికి జీవిత సత్యము తెలిసనంట. ఏమిటిరా అంటే, ఎందుకురా ఇక ఇంటిలో వంట అంట. ఈ కవితను విన్నవారికి, చదివిన వారికి ఆ గప్పు చుప్పుల గప్చుప్గా వారి వంటింట తిష్ట వేయునంట. గప్చుప్ గప్చుప్ గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్. గప్చుప్ గప్చుప్ గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్. ఉష్, గప్చుప్ కాదు గా చుప్. ఆహా. గప్చుప్ గప్చుప్ గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్. గప్చుప్ గప్చుప్ గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్. గప్చుప్. దేవుడా, ఏం పిల్లలరా మీరు! బొత్తిగా భయం భక్తి లేదు. పడుకోండి ఇంకా. అల్లరి చాలు. గప్చుప్.